అంగరంగ వైభవంగా ఇక్కడ వినాయక చవితికి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కరెన్సీ వినాయకుడు ఈసారి భారీ ఎత్తున ఎక్కువ అమౌంట్తో వ్యయం చేకూర్చి దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు నిన్నటి రోజున తరలి వచ్చి స్వామివారి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం 9 రోజులు ఉంటుంది కాబట్టి శనివారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది, ఆ రోజే వేలంపాట కార్యక్రమం ఉంటుంది, ఆదివారం రోజున నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. పట్టణంలోని భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ ఆలయ కమిటీ సంబంధించినటువంటి మీ అన్యం బ్రదర్స్, అన్యం మహర్షి కానీ లోకల్ బాయ్స్, విఐపి యూత్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సహకరించి నా ప్రతి ఒక్కరికి ఆ విఘ్న వినాయకుడి యొక్క ఆశీస్సులు వారి కుటుంబాలకు ఎలవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా వాళ్ళందరికీ ధన్యవాదాలు. 33వ వార్డులోని మహేంద్రపురస్ వీధి, చిలకవారి వీధి, నాగిశెట్టివారి వీధి మరియు బొట్టవారి వీధిలోని లక్ష్మీ వినాయకుని ఉత్సవాలు జరుపుకుంటున్నాము. గత 5 సంవత్సరాల నుంచి మా వార్డుకి సంబంధించి ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్న అమరా యాదగిరి గుప్తా గారు, అలాగే కూరపాటి సాయి గారు, కూరపాటి శ్రీనివాసరెడ్డి గారు, వీరి సహకారాలతో మరి బంధుమిత్రుల సహకారంతో ప్రజల సహకారంతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. అలాగే శనివారం రోజున అన్నదాన కార్యక్రమము మరియు ఆదివారం పుట్టి కార్యక్రమము, లడ్డు వేలంపాట జరుగుతుంది. నిమజ్జన కార్యక్రమం కూడా ఆదివారం రోజు జరుపుకుంటున్నాము. ఈ అవకాశాన్ని మాకు అమరా యాదగిరి గుప్తా గారు ప్రతి ఏటా కల్పిస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరము ఉత్సవాన్ని దగ్గరుండి జరిపిస్తూ ఉన్నారు. వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా తరపున, లోకల్ బాయ్స్ విఐపి యూత్ తరపున.